హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం గండికోట అనే అద్భుతమైన ప్రదేశాన్ని అయితే చూడబోతున్నాం. దీనినే గ్రాండ్ క్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇది పెన్నా నది వల్ల సహజసిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద లోతైన నది. ఈ నది చూడడానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 13వ శతాబ్దంలో నిర్మించిన పెద్ద పెద్ద కోటలు, చార్మినార్ మసీదు అండ్ విజయనగర రాజులు నిర్మించిన అద్భుతమైన దేవాలయాలతో చాలా చరిత్ర అయితే కలిగి ఉన్నాయి. అలాగే ఇది ట్రక్కింగ్ కి, క్యాంపెయినింగ్ మరియు ఫోటోషూట్ కి చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ముందు ఈ గండికోటకి సంబంధించిన చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు చేసే ఈ స్మాల్ సపోర్ట్ ముందు ఇంకా మంచి వీడియో చేయడానికి అయితే నాకు ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం అయితే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, ప్రజెంట్ మనమైతే గండికోట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచే మనం గండికోట లోపలికి అయితే వెళ్ళవచ్చు. సో ఈ గండికోట మెయిన్ ఎంట్రన్స్లోనే 2 బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ బోర్డులో మనకి గండికోట సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి లోపలికి వెళ్ళే దారి అనమాట. చూస్తున్నారు కదా, ఎత్తైన రాతి గోడలతో అద్భుతంగా అయితే ఉంది. సో ఈ గండికోట అనేది కడప జిల్లాలో జమ్మలమడుగు నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ కోటలోకి ప్రవేశించాలంటే ఏకైక మార్గం ఇది ఒక్కటే అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తలుపులతో చాలా పెద్దగా అయితే ఉన్నాయి. సో పూర్వం ఈ తలుపులను బద్దలు కొట్టాలంటే ఏనుగుల సహాయంతో ఈ తలుపులను బద్దలు కొట్టేవాళ్ళు. అందుకే ఈ తలుపులు అయితే అంత పెద్దగా అయితే నిర్మించడం జరిగింది. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి లోపలికి వచ్చిన వెంటనే మనకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో లోపల వ్యూ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. సో మనం వన్స్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తానే మనకి స్టిల్ అయితే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో గండికోట బయట నుంచి చూడడానికి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ప్రస్తుతం మనం గండికోట పైకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. కింద అయితే దారి కనిపిస్తుంది కదా, ఈ దారి నుంచే మనం పైకి అయితే వస్తాము. సో ఈ గండికోట అనే ప్రదేశాన్ని శ్రీకృష్ణదేవరాయలు 300 సంవత్సరాలు అయితే పరిపాలించారు. సో ఆనాటి కాల కట్టడాలు అన్నమాట ఇవి. చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో ఈ కోట పైనుంచి చూడడానికి వ్యూ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనం వచ్చిన మార్గం ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే చాలా అంటే చాలా అయితే అద్భుతంగా ఉంటుంది. సో అలాగే మనము ఇక్కడ నుంచి చూస్తే కొన్ని ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. సో దీనిని అయితే మినీ చార్మినార్ అయితే అంటారు. సో నెక్స్ట్ దీనిని అయితే మనకి బందిఖానా. సో అలాగే ఇక్కడ చూసుకుంటే దీన్ని మాధవరాజ స్వామి టెంపుల్ అయితే అంటారు. సో ఈ ప్లేసెస్ మొత్తం దగ్గరికి అయితే వెళ్ళి పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్లేసెస్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. సో ఆ ప్లేసెస్కి ఒక్కో ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో ఈ వీడియో చివరిలో మనకి గ్రాండ్ క్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే మెయిన్ క్యానల్ దగ్గరికి అయితే వెళ్తాము. సో అదే ఈ గండికోటలో ప్రత్యేకమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో చూడడానికి అయితే చాలా అయితే అద్భుతంగా ఉంటాయి. సో ఈ వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్లో మీరు ఖచ్చితంగా అయితే థ్రిల్ అవుతారు. సో ప్రస్తుతం మనం అయితే మినీ చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ చూడడానికి చిన్నగా ఉన్న ఇది చూడడానికి అయితే చాలా అయితే అందంగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు బోర్డు కనిపిస్తుంది కదా, ఈ గండికోటకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఇక్కడ. సో ఇక్కడైతే టూరిస్టులు అయితే చాలా అయితే వస్తున్నారు. సో స్కూళ్ళ నుంచి మరియు వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా. సో ప్రస్తుతం మనమైతే మాధవరాయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇదే మనకు వెళ్ళే దారి అన్నమాట.
సో మనం ఊరి మధ్యలో నుంచి అయితే మాధవరాయస్వామి టెంపుల్కి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. దాని పక్కనే చూస్తే మనకి జైలు బందిఖానా అని పిలువబడే జైలు అయితే ఉంటుంది. సో దీని లోపలికైతే ప్రస్తుతం మనం వెళ్ళలేదు. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండడంతో మనం ఫస్ట్ మాధవరాయస్వామి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నాము. సో దారి మధ్యలో మనకి చిన్న చిన్న టెంపుల్స్, పురాతన టెంపుల్స్ అనమాట ఇవి. సో దాని పక్కనే బావులైతే ఉన్నాయి. సో పూర్వం ఈ బావుల నుంచి వాటర్ తోడుకొని వాటిని త్రాగునీటిగా ఉపయోగించుకునేవాళ్ళు. సో చూస్తున్నారు కదా, స్టిల్ అయితే వాటర్ ఉన్నాయి మనకి బావిలో. సో ప్రస్తుతం మన మాధవరాయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో బయట నుంచి మాధవరాయ స్వామి టెంపుల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఈ టెంపుల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఈ కట్టడాలు. సో కుతుబ్ షా రాజు అయితే తెలుసు కదా, ఆయన కాలంలో ఈ టెంపుల్ని అయితే చాలా వరకు అయితే ధ్వంసం చేశారు. సో అయినప్పటికీ టెంపుల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా అయితే అద్భుతంగా అయితే ఉంది. సో మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, గండికోటకి సంబంధించిన చాలా విషయాలు అయితే మనం పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం. సో ఆనాటి రాజులు కట్టే విధానం చూస్తే చాలా మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదే మనకి లోపలికి వెళ్ళే దారి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే శిల్పాలు అయితే అద్భుతంగా చెక్కారు. నిజంగా ఈ కట్టడాలు అనేది అద్భుతమైనది చెప్పుకోవచ్చు. సో లోపలికి వచ్చిన వెంటనే మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో టెంపుల్ చుట్టూ అయితే పెద్ద గోడలు అయితే నిర్మించారు. సో ఇవన్నీ కొండరాతి రాళ్ళతో అయితే నిర్మించారు. ఎక్కడైతే సిమెంట్ కూడా వాడలేదు అనుకుంటా. సో టెంపుల్ మొత్తం స్టోన్తోనే అయితే నిర్మించారు. సో మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్తంభాలు మొత్తం అయితే రాళ్ళతో అయితే నిర్మించారు. రియల్లీ ఒక అద్భుతం అని చెప్పుకోవాలి మనం. సో సాహసం మూవీ అయితే ఇక్కడే షూటింగ్ అయితే చేశారంట. సో మనం సో హీరో అయితే నిధి కోసం బావిలోకి అయితే దిగుతారు కదా, సో ఆ సెటప్ మొత్తం అయితే ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో అయితే నిర్మించారు. సో ఈ కోటలో చాలా అంటే చాలా సినిమాలు అయితే షూటింగ్ జరిగాయి. లైక్ భారతీయుడు కూడా ఈ కోటలోనే అయితే షూటింగ్ చేశారంట. లేవన్నమాట. సో మొత్తం అయితే ఖాళీ ఉంది. ఈశ్వర్, సాహసం మూవీలో ఉండే బావి ఎక్కడుందన్నా? ఓకే. సో గైస్, సాహసం మూవీలో మనకి నిధి కోసం బావిలోకి వెళ్తారు కదా, సో ఆ సెటప్ మొత్తం అయితే ఇక్కడే చేసేసారంట ఈ షూటింగ్. ఇవంతా స్టోన్స్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఇది మనకి మెయిన్ గర్భగుడి అన్నమాట. సో ప్రజెంట్ లాక్ అయితే చేసేసారు. టెంపుల్ చుట్టూ అయితే ఒక చుట్టూ గోడ అయితే ఉంది. సో ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే మెయిన్ గోపురం మరియు టెంపుల్ వ్యూ అయితే చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది.
సో మాధవరాయ టెంపుల్ అయితే చూశారు కదా. సో ప్రస్తుతం మనమైతే రాణి మహల్ దగ్గరికైతే వచ్చేసాము. సో ఇక్కడ ఒక బోర్డ్ అయితే ఉంది మనకి. సో దీనిని రాణి మహల్, తాలిం ఖానా, గౌన్ ఫౌండరీ అని కూడా పిలుస్తారు. సో ఈ నేమ్స్ అన్ని బోర్డులో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రాణి మహల్ ఎదురుగానే మనకు ఒక సరస్సు లాగా, దీని సరస్సు అంటారో ఏమంటారో తెలియదు నాకు. సో పెద్ద వాటర్కి సంబంధించిన పెద్ద సరస్సు లాగా అయితే నిర్మించారు. సో చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. ప్రస్తుతం వాటర్ అయితే లేవు, ఇక్కడ గడ్డి మొక్కలు అయితే మొలిచాయి. సో చూసుకున్నారు కదా, దీని పక్కనే మనకి ఈ సరస్సు అయితే ఉంటుంది. సో మనం లోపలికైతే వెళ్తున్నాము. సో ఇలాగే స్ట్రైట్‌గా వెళ్తే మనకి ప్లేసెస్, బోర్డ్‌లో కనిపించే ప్లేసెస్ మొత్తం అయితే ఉంటాయి. సో ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడికైతే వెళ్దాము. సో రాణి మహల్ ఈ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఫోటోషూట్ కోసం అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. వ్యూ అయితే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. సో వన్స్ మనం లోపలికి వచ్చిన వెంటనే మనకి ఒక చార్మినార్ లాగా అయితే ఉంటుంది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో ప్రతి టెంపుల్ ప్లస్ మసీదు చుట్టూ కూడా గోడ అయితే యాజ్ యూజువల్ సేమ్ అయితే ఉంది. సో చుట్టూ చూసుకోవచ్చు, దీని చుట్టూ అయితే పెద్ద గోడ అయితే నిర్మించారు. చాలా అంటే చాలా అయితే అందంగా అయితే ఉంది చూడడానికి. సో దీని లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. సో ఈ రాణి మహల్ తర్వాత మనము రంగనాయకుల స్వామి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నాము. సో వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, ఇదే రంగనాయ స్వామి టెంపుల్ అన్నమాట. ఓవరాల్గా ఈ గండికోటలో 2 మెయిన్ టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి మాధవరాయ స్వామి టెంపుల్, ఇది 2 రంగనాయకుల స్వామి టెంపుల్ అన్నమాట. సో సో చూడడానికి రంగనాయ స్వామి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. సో ప్రతి టెంపుల్ అయితే ఓన్లీ స్టోన్తో అయితే నిర్మించారు. చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూసుకోవచ్చు, ప్రతి కట్టడాలు అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఈ టెంపుల్స్ అయితే ఎటువంటి స్వామి అయితే లేరనమాట ఇక్కడ. సో టెంపుల్స్ అన్నీ క్లోజ్లో అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే గ్రాండ్ కెన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అలా దూరం అయితే కనిపిస్తుంది కదా, ఇదే మనకి మెయిన్ కెనాల్ అనమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ గండికోటలో ఇది మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది అయితే అక్కడ ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి అయితే అక్కడికైతే వెళ్దాము. సో ఇది రంగనాయకుల స్వామి నుంచి వ్యూ పాయింట్ అనమాట, అద్భుతంగా అయితే ఉంది. సో ఆ దూరం అయితే కనిపిస్తున్నారు కదా, చాలామంది అయితే ఉన్నారు అక్కడ. సో గండికోట పెన్నా నది వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడైతే ఒక వార్నింగ్ బోర్డు అయితే పెట్టారు.
సో చివరిగా మనము వీడియో మొదటి నుంచి ఎదురు చూసే గ్రాండ్ క్యానియన్ దగ్గరికైతే వచ్చేసాము. రియల్లీ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ వ్యూ పాయింట్. ఇది పెన్నా నది వల్ల సహసిద్ధంగా ఏర్పడిన నది. సో దేశంలో ఇటువంటి నది ఎక్కడైతే లేదు. ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు మనము. సో ఈ నదిలో మనకి బోటింగ్ చేసే ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సో ఆ బోటింగ్ జర్నీని అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు తప్పకుండా అయితే ఆ బోటింగ్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ నది మధ్యలో ఎత్తైన గోడలను చూస్తూ అద్భుతంగా అయితే ఉంటుంది ఆ జర్నీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నది చుట్టూ 5 కిలోమీటర్ల పొడవున ప్రహరీ గోడ అయితే ఉంది. సో రియల్లీ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. స్టిల్ ఆ గోడ అయితే అలాగే ఉంది. సో ఇక్కడ చాలామంది అయితే క్యాంపెయినింగ్ కోసం అయితే వస్తూ ఉంటారు. సో మనం మార్నింగ్ సన్‌రైజ్ మరియు సన్‌సెట్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చనమాట. సో అందుకని ఇక్కడికి చాలామంది అయితే క్యాంపెయినింగ్ కోసం అయితే వస్తూ ఉంటారు. సో ఈ క్యాంపెయినింగ్‌కి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఫైనల్‌గా ఇది గండికోటకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో హోప్ యూ విల్ లైక్ ఇట్ దిస్ వీడియో.